దేవుడు వాళ్ళరా, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క మరి సమయంలో దేవుని వాక్యాన్ని నుంచి మరొక కొద్ది మాటలు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. 142వ సంకీర్తన, 142వ కీర్తన. అందరూ కూడా బైబిల్లో నవలు తీయండి. 142వ కీర్తన మొదటి చిన్న పదాలు ఆ కీర్తన పైన ఉన్నాయి చూడండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. ఇక్కడ ఈ కీర్తన రాసించిన రచయిత ఎవరు అని అంటే దావీదు గారు. ఎవరండి? దావీదు గారు. ఏ పరిస్థితిలో రాశాడు, ఎక్కడి నుంచి రాశాడని ఉంది? గుహలోనున్నప్పుడు. ఎక్కడనంటండి? గుహలో ఉన్నాడు. ఒక గుహలో ఉంటూ ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇందుకు ఏ గృహ ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఈరోజు కొన్ని మాటల్లో మనం దేవుని వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ దావీదు గారు చేస్తున్నారు ప్రార్థన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి అంటే గంభీరంగా, భారముగా, ఎంతో కష్టంతో, ఎంతో దుఃఖంతో, వేదనతో నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా దేవునికి నేను ఏం చేస్తున్నాను? మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇక్కడ ఆయన మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ, నాయన నాకున్న బాధలు, నాకున్న శ్రమలు, నాకున్న పరిస్థితులు అన్నీ నీకు తెలుసు కనుక నాయన నా బాధల్లో నేను ఏం చేస్తుంది తెలుసా? ఆయన చెప్పుకుంటున్నాడంటే ఎవరికి? దేవునికి చెప్పుకుంటూ, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అంటున్నాడు. నాలో నేనేం చేస్తాను తెలుసా? కృంగిపోతున్నాను, కుమిలిపోతున్నాను, వేదన పడుతున్నాను, చాలా బాధపడుతున్నానయ్యా అని ఈ యొక్క కీర్తనలో ఆయన చెప్తున్న మాటలన్నీ ఎలా ఉన్నాయి? ఆనందంతో చెప్తున్నాడా? కీర్తనలో కూడా ఆనందంతో ప్రార్థన చేసే కీర్తనలు ఉన్నాయి, బాధతో చేసేవి ఉన్నాయి, వేదనతో ఉన్నాయి, శ్రమల్లో ఇలా చాలా కీర్తనలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ గుహలో ఉన్నప్పుడు ఈయన చేసిన ఈ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఏదో బాధలో ఉన్నాడు. ఏంటంటే అయినా ఏదో బాధలో ఉండి, ఏదో దుఃఖంలో ఉండి, అయ్యా నేను ఒంటరిగా, నా ప్రాణం చాలా కురుంగిపోతుంది నాయన, అయ్యా నాకు మార్గాన్ని తెలియజేయి, నా మార్గం నీకు తెలుసు, నాకు మార్గం తెలియజేయి అని నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరి ఒడ్డుచున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? ఆ గుహలో ఆయన ప్రార్థన చేస్తాం, అయ్యా నా పగవారు ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను పట్టుకోవాలని ఎన్నో ఉరులేస్తున్నారు, ఎన్నో వలలేస్తున్నారు. ఇంతకీ ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తే? ఎవరు పట్టుకోవాలని తిరుగుతున్నారు దావీదు గారిని? ఎవరండి? సౌలు గారు. ఎవరు? సౌలు గారు. ఈ సౌలు గారు పట్టుకుందామని ఇక్కడ పేరు రాయలేదు, ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పేరు మెన్షన్ చేసిన, ఎక్కువగా పేరు మెన్షన్ చేయరు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన, ప్రభా నా శత్రువులు అని ఏమని వాళ్ళు? నా శత్రువులు, అయ్యా నా ఆప్తులు, లేదా నా బంధువులే, నా స్నేహితులే అని ఆ యొక్క మెన్షన్ చేసేవారు తప్ప పర్టికులర్గా పేరు మెన్షన్ చేసేవారు కాదు. ఇక్కడ అంటున్నాడు ఆయన, నా పగవారు. ఎవరంటండి? పగవారు ఉరినొడ్డుచున్నారు. అంటే నన్ను పట్టుకోవాలి తిరుగుతున్నారు నాయన. నేను ఎక్కడ చేరుకున్నాను? మొత్తానికి చేరి ఇక్కడికి గుహలోనికి వచ్చాను అని మొరపెట్టుకుంటున్నాడు. ఇంకా నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను. చూడండి అక్కడ నన్ను ఎరిగిన వాడును ఒకడును. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాడంటే ఆయన, ఈయనకి ఎవరు లేరు ఇక్కడ.
ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు అంటే ఎక్కువ జనం ఆయనకి లేరు. ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మా గుహ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో ఆయనకి చాలా బాధేసింది అండి, చాలా దుఃఖం వచ్చేసింది. అయ్యా, నన్ను ఎరిగేవాడు ఒకడు కూడా నాకు ఆదరించేవాళ్ళు, నా వెనకాల ధైర్యంగా ఉండేవాళ్ళు, నాకు ధైర్యపరిచేవాళ్ళు, నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరి పెట్టలేక తిరుగుతున్నానని బాధపడుతున్నాడు. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నాకు ఎక్కడ ఉందాము కొన్ని రోజులు అక్కడ ఉండిపోదాం అనుకుంటే నాకు ఆశ్రయం దొరకలేదు. నేను ఉండనివ్వటం లేదు, నన్ను తరిమేస్తున్నారు. ఎలాగా? పెట్టిన తరిమినట్టు తరిమేస్తున్నారు. నా ఎడల జాలు పడేవాడు ఒకడును లేడు. ఎవరు కూడా జాలి పడతలేదు. ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి ఆయన దేవునికి, నా ఎడల ఎవరు కూడా జాలి పడతలేదు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. నాయనా తండ్రి, ఎవరు జాలిపడే వాళ్ళు తప్ప జాలిపడే వాళ్ళు లేరు, ఆశ్రయం లేరు, నన్ను ధైర్యపరిచేవి లేరు, నా పక్కన ఎవరో లేరు తండ్రి. అయితే నేను చెప్పుకునే విషయం ఏంటంటే, నీవే నా ఆశ్రయ దుర్గం. ఎక్కువ ఈ మాట బైబిల్లో దావీదు గారు ఎక్కువ వాడతారు కదండి. నా ఆశ్రయము, నా కోట, నా కొండ, నా శైలము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ దుర్గము, నా రక్షణాశ్రయం. ఎక్కువ మాటలు ఎవరు వాడతారు? ఇవి దావీదు గారు ఎక్కువ కీర్తనలు వాడుతుంటారు. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితులు అటువంటివి. ఎవరు ఆశ్రయించే వాళ్ళు లేరంట, ఎవరు జాలిపడే వాళ్ళు లేరంట, ఎవరు కూడా ఆయనకి మా దగ్గర ఉండు అన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే శత్రువుగా ఎవరున్నారంటే ఈయనకి ఏంటి, పగవారిగా ఎవరున్నారంటే సౌలు తరుముతున్నాడు. చాలా సందర్భాల్లో మీకు చెప్పాం. సౌలు ఎప్పుడైతే దావీదు రాజు అయిపోతాడు, నా తర్వాత నా కుమారుడు కాకుండా దావీదు రాజు అవుతాడు అన్న సంగతి తెలిసిపోయింది. ఇంకా ఈయనకి పట్టుకున్న దడ. ఇంకా ఎన్నిసార్లు ఆయన వెనకాల తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ వచ్చాడు ఇక్కడికి, ఓ గుహ దగ్గరకు వచ్చాడు. ఆ గృహల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన. ఇంకా సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని, నేను చాలా కృంగి ఉన్నాను. చూడండి ఎలా చెప్తున్నాడు, నా మొర్రకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. చూడండి ఇక్కడ ఆ మాట. ఇక్కడ ఎందుకు నాకు ఆశ్రయం ఇవ్వట్లేదు తెలుసా? ఎందుకు నాపై జాలి పడతలేదు తెలుసా? నన్ను తరిమే వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు కాదు, నాకంటే బలహీనలు కాదు. ఎవరు వాళ్ళు? నాకంటే బలిష్ఠులు. అంతే కదండి. మీరు గమనించారు లేదు, చాలా సందర్భాల్లో గొడవ జరుగుతున్నప్పుడు ఏంటి, అన్యాయం పొందినోడు, న్యాయం పొందినోడు ఇద్దరు ఉంటారు గొడవ జరిగిందంటే కదండి. అన్యాయం జరిగినోడు పక్కన ఎవరు ఉంటారు అనుకోండి, అన్యాయం జరిగినోడి దగ్గర ఎవరు లేరు. కానీ ఎవడైతే అన్యాయం చేశాడో వాడికి మాత్రం జనం ఉన్నారనుకోండి, మనం ఎవరి పక్కన మాట్లాడతాం? ఆ జనాన్ని చూసి మనం ఆడక, ఎందుకంటే ఆడి పక్క వెళ్ళడానికి మనకు కొడతారు వాళ్ళు. అర్థమైందండి. అంటే అన్యాయం చేసిన వాడైనా ఆడి దగ్గర బలవంతులు ఉన్నారనుకోండి, వాడి దగ్గర దరిపికి మనము వెళ్తామా? ఎందుకని? ఏం చేస్తారు తెలుసా? ఓహో వీడు మనకు రే గుర్తుపెట్టుకోండి అంటారు. కనుక మనకెందుకు వచ్చిందిలని అన్యాయం జరుగుతున్నా అన్యాయం చేసినోడు బలవంతుడని అన్యాయాన్ని ఎదుర్కోరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయ్యా నా పైన ఎవరు జాలి పడతలేదు. ఎందుకో తెలుసా? నా ఎదుట ఎవరు నాకు ఆశ్రయం చూపిస్తలేదు, నా పక్కన ఎవరు ఉండలేదు. కారణం ఏంటి తెలుసా? నన్ను తరిమేవాళ్ళు ఎటువంటి వాడంట? నాకంటే బలిష్ఠులు, నాకంటే బలవంతులు. అందుకే నాకు ఎవరు కూడా ఆశ్రయము ఇవ్వటం లేదు, నన్ను ఎవరు చేర్చుకోవటం లేదు, నా పైన ఎవరు కూడా జాలి పడతలేను. కుక్కలేగా, లేకపోతే గాడిదలేగా, లేకపోతే నేను అనాథలేగా తిరుగుతున్నాను ఆయన దేశమంట. ఆ ప్రాంతమని ఈ ప్రాంతమని ప్రాంతాలు తిరుగుతున్నాను, నాకు ఎవరు ఆశ్రయం లేరు. కారణం ఏంటో తెలుసా నాయనా? నన్ను తరిమేవాడు నాకంటే బలవంతుడు, బలిష్ఠుడు నాయనా అని దేవునికి చెప్పుకుంటున్నాడండి ఈయన వేదన. ఇంకా
నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు శరలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుటన చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఇక్కడ ఆయన చెప్పుకున్న ఈ వేదన, ఆయన బాధ, ఈ గుహలో ఆయన చేస్తున్న ప్రార్థన మీరు ఆలోచిస్తుంటే అండి, ఆయన తరిమేవారు లేదా ఆయన చంపాలని తిరిగే వాళ్ళు బలవంతులుగా ఉన్నారని ఆ యొక్క సౌలుతో ఎంతమందిని తీసుకుని వెళ్ళి తెలిసింది ఆయన? 3,000 మందిని. ఎవరిని పట్టుకోవడానికి? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం. ఎంతమందిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు చూడండి సౌలు గారిని పట్టుకోవడానికి, దావీదు గారిని పట్టుకోవడానికి. సౌలు మనం చూస్తే 26వ అధ్యాయం మొదటి వచనం, 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు వద్దకు వచ్చినప్పుడు దావీదు యెషమోని ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా, నెక్స్ట్ మాట, సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుటకు జీపు అరణ్యమునకు పోయాను. ఏంటి ఎంతమందిని పట్టుకోవడానికి? ఒకడిని నట్టుకోవడానికి ఎంతమంది అంట? 3,000 మందా? ఏంటి ఒకడిని నట్టుకుంటా కానీ 3,000 మంది పంపుతారా? ఏంటి మీరు ఒక కోడి పట్టుకోవాలంటే ఎంతమంది వెళ్తారో? 100 మంది వెళ్తారా? ఏంటి ఒక్కొక్క నట్టుకోవాలని ఎంతమంది వెళ్తారు? 1,00,000 మంది వెళ్తారేంటి? అక్కడ సంఖ్యను బట్టి ఏంటి ఒక కోడిని పట్టుకోవాలంటే 3-4 పట్టేసుకుంటారు అంతే. రండి మొత్తం ఊరంతా రండి మా కోడిని పట్టుకోవాలంటారా? అంటారే. ఇక్కడండి దావీదును ఒక ఆయన పట్టుకోవడానికి ఎంతమంది తీసుకెళ్ళాడు? హెంగాను 3,000 మందిని తీసుకెళ్ళాడంటే హెంగాను. ఎందుకంటే దావీదు దొరుకుతలేదు. ఎందుకో తెలుసా? ఆ దావీదుని దేవుడు సౌలు చేతిలో నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు కనుక దావీదుకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి నాయన నన్ను ఎందుకు ఇలా తరుముతున్నాడు, కుక్కను తరుముతున్నాడు ఏంటి నాయన ఈ సౌలని? పాపం దేవునికి చాలా మొరపెట్టుకుంటున్నాడు. అదే ఆయన 142వ కీర్తన. ఇంతకీ ఏ గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, అదే అక్కడ మన గుహ పేరు చెప్పలేదు, ఎక్కడ ఉండి చేస్తున్నాడని మనం ఆలోచిస్తే 22వ అధ్యాయము అదే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం, ఎక్కడ ఏ గృహలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొదటి వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా. ఇక్కడ ఒక గుహ పేరు మనకు అనిపిస్తుంది. ఏంటది? అదుల్లాము. ఏదేంటండి? అదుల్లాము అనే గుహలోనికి తప్పించుకుని పోగా. అంటే ఆయన వేరే ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చేసాడంట? అదుల్లాము అనే గృహ దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ ఆయన చేసిన ప్రార్థన ఇందాక మనం చదువుకున్నది ఏది? 142వ కీర్తన. ఈ గృహలోనికి వచ్చేసాడు. కానీ అంతకుముందు పరిస్థితి ఒకసారి మీరు చూడండి. ఆ గృహలోనికి రాకముందు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. 21వ అధ్యాయము 10వ వచనం. ఈ గుహలోనికి రాకముందు ఏది? ఈ అదుల్లాము అనే గృహలోనికి దావీదు గారు రాకముందు, అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి మనం చదివితే, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి. చూడండి, ఈ సౌలు గారికి భయపడంట గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. అంటే గాత్ అనే పట్టణము దేశాన్ని గారికి వచ్చి ఆకీష్ అనే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సౌలు గారికి భయపడి పక్క దేశానికి వెళ్ళిపోయాడు. ఎవరికి భయపడి? సౌలుకి భయపడి వెళ్ళిపోయినప్పుడు అకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఎప్పుడైతే అకీష్ అనే ఎవరిది గాత్ అనే ప్రాంతానికి దావీదు వెళ్ళాడో అక్కడున్న ప్రజలు అంటున్నారు, దావీదు గొలియాతుని చంపేసినాడు అని ఆయన గురించి గొప్పగా చెప్పేస్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఈ దావీదు ఏ దేశపు ఇశ్రాయేలు దేశపు రాజు కదా, వారి నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలదియు
హతమ చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చునే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా. ఎప్పుడైతే గాతు అనే పట్టణానికి దావీదు వెళ్ళాడో అక్కడ ఎలా ఉన్నది వాతావరణం? గాతు అనే పట్టణానికి దావీదు వెళ్ళగా అక్కడ ఎలా ఉంది వాతావరణం? దావీదు సౌలు ఎవరిని చంపేశాడు? గొలియాతుని చంపాడు. ఆ గొలియాతుని చంపినప్పుడు అందరూ కూడా పాటలు పాడారంట. ఏమని? సౌలుకేమో 1000, ఈయనకేమో 10,000. ఆయనకి 1000, ఈయనకి 10,000. ఏంటయ్యి? గాన ప్రతిగానాలు, స్తుతులు అని. చిన్నవాడైన దావీదును, రాజు కాదు ఒక యుద్ధ నైపుణ్యుడు దావీదును పొగిడారు. మన ఊరు వచ్చాడని రాజుగారు చెప్పారంట. ఎవరు చెప్పారు? ఆ గాతు రాజు అయిన అకీషుకు చెప్పగానే ఆ రాజు ఏం చేశాడు చూడండి. దావీదు ఈ మాటలు తన మనసు నుంచుకుని గాతు రాజైన అకీషునకు భయపడేను. అమ్మో, భయం వేసిందండి ఈయనకి. బాబు నా గురించి ఎలా చెప్తున్నారు? ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నేనేమో కీడు చేస్తానేమో అనుకుంటే నన్ను చంపేస్తారేమని ఆ గాతు రాజైన అకీషుకు భయపడిపోయాడు. ఎవరు? దావీదు గారు. ఎందుకని? అంతే కదండి, మీరు గమనించలేదు. మనకంటే బలవంతుడు వచ్చినప్పుడు బలహీనుడికి ఎలా ఉంటుంది? ఈయన గురించి ఏం చెప్తున్నారు ఆ దేశంలో? ఆ దేశ ప్రజలు ఏం చెప్తున్నారు రాజుగారితో? అయ్యా పలానా ఇశ్రాయేల్ దేశం నుంచి దావీదు వచ్చాడు, అక్కడ రాజండి బాబా దేశానికి 10,000 కొలది అని పాటలు పాడారని చెప్తుంటే ఈయనకి ఎలా ఉంటుంది గుండెల్లో? అయ్య బాబాయ్ నాకంటే బలవంతుడు వచ్చాడంటే మొత్తానికి ఏదో నన్ను కూడా చంపేస్తాడేమో, గొలియాతుని చంపిన చంపలని భయం వేసేసి ఆయనకి భయం వేస్తుంది. కానీ ఇక్కడ దావీదు కూడా ఈ మాటలన్న తర్వాత ఈయనకి భయం వేసింది. ఎందుకని? ఇదేంటిది, నేనే తలదాల్చుకుంటాకి ఈ దేశం వస్తే ఇక్కడేమో నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నాకు భయపడి గాతు రాజ్య నాకేసి ఏం చేస్తాడు, ఈయన భయపడుతున్నాడు మరలా. చూడండి ఎలా ఉందో. గాతు రాజేమో దావీదుకు భయపడుతుంటే దావీదేమో ఆకీష్ రాజు భయపడుతున్నాడు. ఎందుకని? ఇప్పుడు ఇలా నన్ను పొగిడేస్తున్నారు, ఒకవేళ ఆయన నన్ను బంధించేసి ఎక్కడ పడతాడో తెలియదని ఈయన ఏం చేశాడు చూడండి, అంత తెలివిగా. ఎవరో దావీదు గారు ఏం చేశారు చూడండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీద కారుచు నుండెను. ఇక ఏం చేశాడు తెలిసిన దావీదు గారు చూడండి. ఆయన దావీదు గారు ఎప్పుడైతే అక్కడ ఇలాగా ఆయన గురించి గొప్పగా చెప్పేస్తున్నారో దావీదు కూడా భయం వేసింది. తలదాల్చుకుంటాకి నేను వస్తే నన్ను ఇక్కడ పెద్ద రాజు అంటున్నారు, నన్ను రాజు అంటే ఆ రాజుకు భయం వేస్తుంది అని ఈయన ఎలా అక్కడ తన చర్యను మార్చుకుంటే తెలుసా? పిచ్చివాళ్ళలాగా మారిపోయాడంట అక్కడ. ఎలాగా పిచ్చివాళ్ళలాగా మొత్తం జుట్టు అంతా అలా వేసేసుకుని అండి గడ్డ మీద మొత్తం పెరుక్కుంటూ మొత్తం చొల్లు కార్చుకుంటూ ఉమ్ము మాకు గడ్డ మీద కారుతూ పిచ్చివాళ్ళలాగా పిచ్చి చేష్టలు చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడు అక్కడ? ఏ చేష్టలు అంటే పిచ్చోళ్ళలాగా అక్కడ చేస్తున్నాడంట. అప్పుడు ఇతన్ని ఎక్కడ తీసుకెళ్లారు? వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. ఎందుకు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అక్కడ? మీరు ఇక్కడ దావీదు గారి ద్వారా కొంత జ్ఞానం మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు కాపాడుకోవడానికి, మన స్థితిని కాపాడుకోవడానికి పరిస్థితులు తప్పదు. నేను పోటుగాడిని అని అన్నాం అనుకోండి, మనం వేసేస్తారు అక్కడ. గనుక దావీదు ఇక్కడ ఏం చేశాడు? బలవంతుడే, కానీ అక్కడ బల ప్రదర్శన చేయలేదు. ఒంటరివాడు, సైన్యం లేదు. గనుక ఆయన ఏం చేశాడు తెలుసు? అంత బలవంతుడైనా ఈ దావీదు గారు పిచ్చివాళ్ళలాగా ఏంటి అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ద్వారపు తలుపుల మీద గీతలు గాయచ్చు. ఆ తలుపుల మీద ఏదో ఇలా గీతనట పిచ్చివాళ్ళలాగా. ఏ గీతలు గీతనాడంట ఏంటి? ఆలోచించారా? ఇప్పుడు ఈ పిచ్చోడిని ఎవరైనా రాజుగారు తన సన్నిధికి రానిస్తారా? రానవరు. చూడండి అప్పుడు జరిగింది ఏం చూడండి. కావున అకీష్ రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయుచున్నవంతు నాకేంటి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయువానికి వీడిని తీసుకొచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాగతగునా అని
తన సేవకులతో చెప్పాను. ఎప్పుడైతే దావీదు గారి పిచ్చివాళ్ళగా పిచ్చ చేష్టలు చేశాడో అప్పుడు రాజుగారు ఏం చేశాడు, ఆ పిచ్చోడు నేను నా దగ్గర తీసుకొచ్చారని పొమ్మన్నాడు, తీసుకుపోండి నా దగ్గర తీసుకురావద్దు అన్నాడు. అదే బలవంతులాగా వెళ్ళాడు అనుకోండి, నేను గొలియాతని చంపునండి అని వెళ్తే ఏం చేస్తాడు, అక్కడ ఎవరికి బలం ఎక్కువ ఉంది, దేశమేమో వాళ్ళది, రాజేమో వాళ్ళడు, మంత్రులు ప్రజలు అందరూ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ గీర్మానంగా నటింతాకి నేను రాజుని అంటానికి కుదరదు. అక్కడ మీరు కూడా కొన్ని పరిస్థితుల్లో మనం ఇది గమనించాలి. ఏంటి, గొడవ జరిగింది, తప్పు మనోడిదే, రండి రా చూసుకుందాం అనకూడదు. అక్కడ ఏం చేయాలి తెలుసా, మనోడిదే తప్పు అని చెప్పి సమర్థ్యం తీసుకురావాలి. మీరంతా మీ బతుకంతా అన్నారు అనుకుంటే అక్కడ 100 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తారు, 100 ముట్టుగా లేకపోతే ఇంక నువ్వేమైపోతావు. చూసారా, అక్కడ తెలివి అనేది కావాలి, సమర్థించుకోకూడదు. అక్కడ ఇతను రాజే, ఏంటి కాబోయే రాజే, శక్తివంత బలశీలుడే, బలవంతుడే, కానీ ఆయన బలాన్ని ప్రదర్శించలే, రాజ్యాన్ని ప్రదర్శించలే. ఆయన ఏం చేశాడు తెలుసా, అక్కడ మనతో వాళ్ళతో సంబంధం లేదు కనుక ఇక్కడ నేను ఎలా తప్పించుకోవాలి, ఇక్కడ నుంచి నేను ఎలా బయటకు పడాలి అని ప్రదర్శన చేయాలి. ఈ మధ్యన చిన్న విషయం చెప్తేనే ఏమైందంటే ఒక అమ్మాయి నైట్ యూట్యూబ్లో ఎక్కడ చూశాను, ఒక అమ్మాయి నైట్ ప్రయాణం చేస్తుంది. చూడండి ఎంత తెలుగుగా తప్పించుకుందంటే, ఆ అమ్మాయి ఆటో ఎక్కింది, తీసుకెళ్తున్నారు. కానీ అర్ధరాత్రి ఆటోడికి ఏం చేశాడంటే ఆమె మీద దురాభిప్రాయం వచ్చి పాడు చేద్దామని ప్లాన్ వేసాడు. అంటే వీడియోలో, అంటే మనుషులకి జ్ఞానం కలిగించాలని చేస్తున్నారు వాళ్ళు, నిజంగా కాదు, అవి వీడియోలు చేస్తారు కదా, అలా చేస్తూ దురభిప్రాయం కలిగి పాడు చేయాలని మధ్యలో ఆపాడు. అప్పుడు చూసుకుందాం ఆవిడ, అమ్మో వీడు మొత్తానికి ఏదో నన్ను పాడు చేసేలా ఉన్నాడని ఆమె భయపడకుండా చాలా ధైర్యంగా ఉంది. భయపడితే వీడు అనుకుంటున్నాడు, ఏంటి ఇంత ధైర్యంగా ఉంది ఏమిటంటే, అంటే చాలా ధైర్యంగా ఉంది ఆవిడకి, వీడికి కూడా ఏంటి ఇలా ఉందనుకున్నాడు. తర్వాత లాక్కెళ్ళిపోతాం, పదండి అని వెళ్ళిపోతున్నాడు కూడా. వెళ్ళిపోతుంటే కేకలేయాలి కదా, కేకలేయట్లేదేంటి, అరవాలి కదా, అరవట్లేదేంటి అంటే వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోతుంది కూడా. ఇదేంటి అరుతులేదు, కేకలేయట్లేదు, ఎందుకు నాకు ఏడ్స్ ఉంది, నువ్వు పోతే సత్తవన్నది, అబ్బకు వదిలేసి పరుగు, నాకు ఏడ్స్ ఉందే, నువ్వు నన్ను కలిసావంటే నీకు ఏడ్స్ వస్తుంది, నువ్వు సస్తావంటే వదిలేసి పారిపోడండి. చూసారా, అంటే అక్కడ ప్రదర్శించింది అనుకో, అమ్మాయి బాబాని కేకలేసింది అనుకోండి, ఇంకా అక్కడ వేసి పెడుతుంది, పడిపోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో నిజంగా దావీదు గారు చాలా విషయాల్లో అండి, మనం వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు, ఆ గొడవ జరిగినప్పుడు, ఏ పరిస్థితులైనా ఈ దావీదు గారికి మనకు కొంచెం పాఠం రావాలి. అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలి మనం, ఆయన ఏం చేశాడు, చూడండి ఆ మాట, నాకు నచ్చిన మాట ఇది చూడండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకుని వెర్రివాని వలె నటించుచు, ఎర్రోడాయన, ఎర్రోడా, బలశీలుడు, యుద్ధశూరుడు, మరి ఎందుకు ఆలోచించారా, అసలే తరుముతున్నాడు ఎవరో, సౌలు గారు. ఈయన పట్టుకుని బంధించారు, అన్న ఫోన్ చేస్తాడు, హలో సౌల్ మీ శత్రువు ఎక్కడ ఉన్నాడు వచ్చే అంటాడు, అంతే, వెంటనే చంపుతారు. కానీ ఈ గందరగోళం అంతా నాకు ఎందుకని వెంటనే అక్కడి నుంచి ఆయన ఏంటి వెర్రివాని వలె, ఆ మాట గమనించి, వెర్రివాని వలె నటించుచు పిచ్చి చేష్టలు చేశాడు. కనుకనే రాజు ఏం చేశాడు, ఈ పిచ్చోడు నా దగ్గర వద్దు, ముందు ఈ అర్జెంట్కి ఏంటి అని అన్నాడు. చూసారా, గమనించారా, కనుక ప్రతి పరిస్థితిలో ప్రతి స్థలమందు మనష్టానుసారంగా మనం ప్రవర్తించడం కుదరదు. అది ఎక్కడ ఏమంటారు దాన్ని, మన ఏరియాల్లో, మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, మన బంధువుల దగ్గర మన ఇష్టం నడుస్తుంది, అన్ని దిక్కులు నడవదు. కనుక మనం ఏం చేయాలి, దావీదు వలే ఏంటి, మన వాళ్ళు కూడా ఇలాగే వెర్రి వాళ్ళగా యాక్ట్ చేద్దామా, అక్కడ ఆయన చేసిన పరిస్థితి అది. కానీ మనం మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన సమస్యను బట్టి, మనకు వచ్చిన బాధను బట్టి అక్కడ ప్రవర్తించవలసిన ప్రవర్తన కూడా ఉంటుంది. మనం తప్పు అయిపోయినా అండి మనం గర్వపడకూడదు, మన తప్పే, కానీ మనం ఒప్పుకుని ఒకవేళ మనోడిది తప్పే అని ఏం చేయాలి, అక్కడ ఒక్కొక్కసారి మన తప్పు కూడా ఉండదు, పక్కోడిది ఆడిదే తప్పు మనం గుద్దేశాడు, అప్పుడు కూడా ఎగరతా కుదరదు, మనోడు తప్పులేదు. కానీ అక్కడ ఏముంది, వాడు బలం ఉంది ఏంటి, వాడు తప్పు అయినా మన తప్పు కాకపోయినా మన తప్పు అని అక్కడి నుంచి మనము
వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన తప్పు కాదు కదా, మనం ఎక్కువ కేకలేసామనుకోండి ఇంకా ఎక్కువ పడిపోతుంటాయి. ఏంటయ్యి అరుసులు. గనుక సమయాన్ని, సందర్భాన్ని బైబిల్లో భక్తులు, దేవుడు నిజంగా ఎంత గొప్ప ఈ మాట రాయించాలా అని అనిపిస్తుంది నాకు. ఇది ఎందుకు ఆయన గురించి రాయించాలి అంటే, సమాజంలో దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలి? జ్ఞానముగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? జ్ఞానముగా ప్రవర్తించాలి. అదే ఈ దావీదు యొక్క జీవితం వల్ల మనం నేర్పుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, ఇంకా దీని గురించి ఇంకా మరొక పూర్తి వివరణ ఉంది. మరొక వారాన్ని మరి దీని ఇంకా అవ్వదు కనుక మరొక వారం దీని గురించి, ఆ గృహ ఏంటి, ఆ గృహలో చేసిన ప్రార్థన ఏంటి, అక్కడ తప్పించుకున్నాడు, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.